ఏదో కాళేశ్వరం స్కామ్ అంటుండే ఇప్పుడు రేవంత్ అన్న కూడా భారీ భారీగా సభలు పెట్టి ఆ సభలలో ఏదో చెప్తారట. ఒక్కొక్క జిల్లాకి నాకు తెలిసి ఒక్కొక్క జిల్లాలో సభ పెట్టి ఆ జిల్లాలో రేవంత్ అన్న చెప్తాడు, రాబోతున్నటువంటి మళ్ళీ అధికారం మాదే, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ జిల్లాలో ఇంకేదో కడతాం, ఇంకేదో చేస్తామని చెప్పి డైలాగులు కొడతాడు. మ్యాక్సిమం 33 జిల్లాలలో రేవంత్ అన్న చేయబోయేది ఇదే. ఈ జిల్లాలో అది కట్టినాం, ఇది కట్టినాం, ఇంకేదో కడతాం, కేసీఆర్ అట్లా అవినీతి చేసిండు, ఇట్లా అవినీతి చేసిండు అని చెప్పి అన్ని సభలలో రేవంత్ రెడ్డికి అదే చెప్తాడేమో అనిపిస్తున్నది. ఇక మంత్రులను పక్కన పెట్టుకొని మా మంత్రి ఫుల్ పనిచేస్తుండు, సూపర్ పనిచేస్తుండు, మా ఎమ్మెల్యే అద్భుతంగా పనిచేస్తున్నాడు, మా ఎమ్మెల్యే గ్రేటు అని చెప్పి రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇదే జరుగుతుందేమో అనిపిస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ నడుతుంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు ఉట్టుకొస్తున్నది, అంత ఎందుకు వణికిపోతున్నాడు, అంత పరుగులు ఎందుకు తీస్తున్నాడు? కేసీఆర్ ఏమో ఫస్ట్ రైతు బంధు సభ ఒకటి పెడతాడు రైతులను ఉద్దేశించి, తర్వాత మహిళలను ఉద్దేశించి ఒక సభ, నిరుద్యోగులకు సంబంధించి ఒక సభ, వృద్ధులకు సంబంధించినటువంటి ఒక సభ, ఆ తర్వాత ఇంకా రకరకాల సభలు, ఉద్యమకారులకు సంబంధించిన ఒక సభ, ఇట్లా కేసీఆర్ సభలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక కేసీఆర్ సభ పెడితే కాంగ్రెస్కి ఎట్టైనా డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఆపోజిట్ 33 జిల్లాలలో సభ పెడతారట. అంటే నాకు తెలిసి నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిడతాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టినాక రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ పెట్టినటువంటి సభ నెక్స్ట్ రోజే రేవంత్ రెడ్డి సభ పెట్టి కేసీఆర్ ఏమో నన్ను అట్లా అంటున్నాడు, ఇవన్నీ చేసిన నేను, కేసీఆర్ అంతా ఫెయిల్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడతాడు. అవసరం అని కూడా 7 లక్షల కోట్లు అప్పు చేసిన, వడ్డీలు కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అన్ని చూపిస్తాడు కూడా. ఏం లేదు, కేసీఆర్ ఎట్లయినా మమ్మల్ని బద్నాం చేస్తాడు, కేసీఆర్ మా బండారం బయట పెడతాడు, దాన్ని కవర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సభలు. ఇక జిల్లాల పర్యటన చేస్తారట, జిల్లాలలో మొత్తం మీటింగ్లు పెడతారట, మాట్లాడతారట, ప్రజలలో తిరుగుతారట, ఏం సమస్యలు ఉన్నాయి ఏం కథ అనేది రేవంత్ రెడ్డి తెలుసుకుంటాడు. అంత విచిత్రం అనిపిస్తుంది. జిల్లాల మీద ఆల్రెడీ మీటింగ్లు పెడుతూనే ఉన్నాడు కదా రేవంత్ అన్న, భారీ బహిరంగ సభలు పెడితే కొత్తగా ఉన్న పెట్టాలన్నా రేవంత్ అన్న పెడుతూనే ఉన్నాడు, ఇంకా కొత్తగా ఏదో పెడుతున్నట్టు సభలు మీటింగ్లు అట, జనాలతో మాట్లాడతారట, నిరుద్యోగులతో డిస్కస్ చేస్తారట, పబ్లిక్ సమస్యలన్నీ తెలుసుకుంటాడట సభలల్లో మీటింగ్లల్లో. అంటే మీటింగ్లు సభలు పెడితేనే జనాల సమస్యలు తెలిసే, లేకపోతే తెలియదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం పెట్టిరు, ఆ ప్రజావాణి కాడికి జనాలు పోయిరు, దరఖాస్తు పేపర్లు పెట్టిరు, 50 పేపర్లు. జనాల సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు పెట్టిరు, గాడ తెలుస్తాయి. మరి అప్పుడు ఏం చేసిరు? అసలు విచిత్రానికి విచిత్రం ఉంటుంది రేవంత్ వ్యవహారం అప్పుడప్పుడు చూస్తే. ఏ అద్భుతం చేస్తున్నాం, భూకంపం బదులు కొట్టినాం, మా లాంటి పరిపాలన ఏడ అందదు, ఏడ జరగదు అని చెప్పిండు. మరి ఏడ సార్ ఏం జరిగిందో రియాలిటీ మాట్లాడుకోవాలి కదా, రియాలిటీ ఏందో తెలుసుకోవాలి కదా. అంత సీన్ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తం కూడా జనాలకు వాస్తవాలు అర్థమైపోయినాయి.